తండ్రి బాటలోనే తను కూడా ఈ హైటెక్ ఇది డిజిటల్ యుగం, డిజిటల్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత యూత్, ఇప్పుడు ఆ పాత తరం నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఇంచుమించుగా ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది తనకి ఇంకా దాదాపుగా ఒక ఆమడ దూరంలో కోతవేటు దూరంలోనూ ఉందని చెప్పుకోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా అధికారం మొత్తాన్ని ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టడం ఫైళ్ల మీద అనేది అయితే లేదు, కానీ ఆ అధికారాన్ని ఆల్రెడీ లోకేష్ చలాయిస్తున్నటువంటి మాట వాస్తవం. నిర్ణయాధికారాలు కానీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడే మనం ఒక అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా మనం చేయాల్సినటువంటి సూచన ఏంటంటే, రేపు భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు ఇంకా మునుముందు ఎన్నో రాజకీయాలు నడపాల్సినటువంటి వ్యక్తికి కొంత కావాల్సింది ఏంటంటే సహనం కావాలి, సంయమనం కావాలి, దూరదృష్టి కావాలి. తర్వాత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేటువంటి ఒక నానుడిని జీర్ణించుకొని తద్వారా వ్యవహరించాలి. అంతేగాని ఒక వెంజన్స్ పాలిటిక్స్ అనేది చేయటం అనేది ప్రజాస్వామ్యం గొంతు పీక పిసిగేస్తాను, నేను నోరు లేవనేమను, నేను ఏమైనా చేయగలను అనుకుంటే ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాని మీద యుద్ధం చేసినటువంటి ఏ నాయకులు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. నాకున్నటువంటి నేను చదువుకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అడాల్ఫ్ హిట్లర్ని తీసుకుందాం. హిట్లర్ దేనికైనా సరే ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మనకి హిట్లరే గుర్తుకొస్తాడు. ఈ గొబెల్స్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున మరి తిరుగులేనటువంటి రీతిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మరి ఏమైపోయిందో మనం చూసాం. అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు కూడా ప్రెస్ సెన్సార్షిప్ పెట్టి ఫలితంగా ఏమయ్యారు, ఎక్కడ నుంచి ఎక్కడికి ఇదైపోయారు, ఇవన్నీ చరిత్రలో చెబుతున్నటువంటి పాఠాలు. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా మునుముందు రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కావాల్సింది పవర్ అనేటువంటిది మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఏంటంటే థామస్ హాబ్స్ చెప్పినటువంటి మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఒక ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నటువంటి సిద్ధాంతం. డెమోక్రసీలో మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రాంగ్. అది గమనించాలి, గమనించి వ్యవహరిస్తే మంచిది. కానీ ఏదో పవర్ మనకు ఉంది, అవతలోడు అల్పజీవి, వాడిని మనం ఏమైనా చేయొచ్చు పవర్తో అని అనుకుంటే మాత్రం మనకి వేమన చెప్తాడు కదా, చలిచేమలో ఒకటైతే దీన్ని కుట్టి చవదా అని చెప్పన్నట్టుగా ఎంతటి బలవంతమైనటువంటి సర్పాన్నైనా ఈ చలిచేమలు ఏకమైతే ఏమవుతుందనేది చరిత్ర చెప్తున్న పాఠం. కాబట్టి ఈ మహానాడు సందర్భంగా 3వ తరం నాయకుడిగా తను వెలుగొందాలి, తను స్ట్రెంగ్తన్ కావాలి, తను మునుముందు ఇంకా మన్ని రాజకీయాలు చేయాలన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ పాఠాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. సార్, ఒక సందర్భంలో మీరు అన్నారు సీనియర్స్ ఇంకా కూడా ఈ థర్డ్ జనరేషన్ని యాక్సెప్ట్ చేయడంలో ఇంకా కొంచెం వాళ్ళు తడపటాయిస్తున్నారు అని ఇలాగ ఒకసారి. బట్ అయినా సరే ఆ ట్రాన్సిషన్ స్మూత్గా జరుగుతుందా? దాదాపు అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో రాజకీయాలు అంటే ఎట్లా ఉండేయంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ ఉండేది, లేదు ఇంకొక ఆల్టర్నేటివ్ కమ్యూనిస్టులు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అవసరమైతే దాంట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇంకా ఇట్లా వ్యాస్ట్ కాకపోయినా ఏంటంటే డిఫరెంట్ ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అయిపోయింది. మిగతా నేమ్సేక్ పార్టీలే చెప్పుకోవాలంటే అందులో కొంతమందికి వెళ్ళగలిగే పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఇంతకాలం సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళకి వాళ్ళు బయటకు వచ్చి ఇంకో దాంట్లో వెళ్ళడం ఇమ్మడటం అనేది కూడా వాళ్ళకి సాధ్యం కాదు, వయసు రీత్యా కానీ లేదా ఆ పార్టీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ. అందుకని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నా కూడా ఒక నిశ్శబ్దంగా వాళ్ళు మౌనంగా ఇవన్నీ కూడా భరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఒకటి పార్టీని నవనిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అంటే యంగ్స్టర్స్ని కూడా ఖచ్చితంగా పార్టీలోకి తీసుకురావాలి, యంగర్ జనరేషన్ని కూడా చేయాలి. మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఎప్పుడో దాదాపుగా ఇందిరాగాంధీ హయాంలోనే ఆ టైంలోనే యంగ్ టర్క్స్ అని చెప్పని యూత్ యంగ్స్టర్స్ అందరినీ కూడా తీసుకురావాలని యంగ్ టర్క్స్ అనేటువంటి ఒక బ్యాచ్ కూడా ఉండేది. ఇంచుమించు ఇప్పుడు టీడీపీలో జరుగుతున్నటువంటి ఇది కూడా ఏంటంటే వీళ్ళంతా లోకేష్ క్వార్టరీ అని చెప్పని మొత్తం యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో చాలా యాక్టివ్గా కీ రోల్ ప్లే చేస్తామంటే సీనియర్స్ అందరూ కూడా ఏంటంటే చాలామంది ప్రేక్షక పాత్రనో లేకపోతే మౌనంగానో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా జరిగిపోయిందని చెప్పని అనుకోవాలి ఇంచుమించుగా.
అంటే జనసేన యొక్క ఇది ఏముండదంట అభ్యంతరం జనసేన వైపు నుంచి వాళ్ళకేముంటుంది అభ్యంతరం? ఇప్పుడు వాళ్ళ టీడీపీ పార్టీ టీడీపీ నిర్మాణం ఎవరి పార్టీ వాళ్ళు అధికారాన్ని షేర్ చేసుకుంటున్నారే తప్ప పార్టీ అంతర్గత విషయాల్లో ఎవరెవరు ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఎవరి పార్టీలో ఎవరు ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఈవెన్ చాలా చోట్ల గెలిచే చోట కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీలను వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి కార్యక్రమాలు అని ఉన్నారు. అసలు అది అక్కడ ఇక్కడ దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ పార్టీ నిర్మాణం. సో ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అంతిమంగా 3 తరాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందులో ఎన్నో పూలు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో ముళ్ళు ఉన్నాయి, ఎన్నో వెలుగులు ఉన్నాయి, ఎన్నో చీకట్లు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మహానాడు సందర్భంగా ఏంటంటే మనం ఏం మంచి పనులు చేసాం, మనం చేయలేనటువంటి పనులు ఏంటి, మన ఫెయిల్యూర్స్ ఏంటి, లేకపోతే మన తప్పటడుగులు ఏంటి, మనం దిద్దుబాట్లు ఏంటి, మనం చేసినటువంటి వాటిని మనం ఎలా దిద్దుబాటు చేసుకోవాలి, అసలు ఇది రైటా రాంగా అనేటువంటి దాన్ని ఒక నిక్కచ్చిగా స్కాన్ చేసుకునేటువంటి సమయం అన్నమాట ఇది. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు ఆహా ఓహో నువ్వు ఇంద్రుడు చంద్రుడు నిజంగానే నువ్వు చంద్రుడు అని పొగడుకోవటం వల్ల ఉపయోగం లేదు. సో ఇది వాళ్ళు సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత కన్స్ట్రక్టివ్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది చూసుకుంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా సరే ప్రజల కోసం ఆవిర్భవించి ఒకసారో 2 సార్లు ప్రజామోదం పొందిన తర్వాత ప్రజా తీర్పు పొందిన తర్వాత ఆ పార్టీల మనుగడ సాగాల్సిందే ఉండాల్సిందే. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ లోటుపాట్లని ప్రజల ఆశయాలు ఆకాంక్షలే తప్ప మీకు సంబంధించినటువంటి విషయాలతోనే మీరు పట్టుకుని వేలాడతామంటే ప్రజా తీర్పు మరో రకంగా ఉంటుంది. సో అది ఈ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి 99 టీవీ.